రెండు మూడు రోజుల క్రితం ఎక్స్ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మరి ఆయన కొన్ని అవాస్తవాలు మాట్లాడటం జరిగింది. వాటి గురించి మాట్లాడాలని ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. సూర్యనారాయణ రెడ్డి గారు మూలారెడ్డి గారి కుటుంబాన్ని ప్రశ్నించే ఇది మీకుందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే గత 43 సంవత్సరాల నుంచి మూలారెడ్డి గారి కుటుంబం రాజకీయంగా ఎన్నో పదవులు చేసి ప్రజలకు ఎంతో సేవ చేసి ముందుకొచ్చిన కుటుంబం. అలాగా ఆ కుటుంబం ఎదరకొచ్చింది కాబట్టి ఈ రోజుకి కూడా కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తున్నారన్న సంగతి మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాగే మరి మన గత ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి గారు పోటీలో ఉంటే మీరు గెలవరేమో అని చెప్పి ఎన్నో కుయ్యెత్తులు చేసి టిక్కెట్ రాకూడదు, ఆయన పోటీలోనే ఉండకూడదు అని చెప్పి మీరు ఎన్నో డ్రామాలు నాటకాలు ఆడే కుటుంబం మూలారెడ్డి గారిది కాదండి, మీదని చెప్పాలి. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో ఎన్ని నాటకాలు ఆడారో, ఎన్ని డ్రామాలు ఆడారో, ఆయనకు టిక్కెట్ రాకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నారో జనాలందరికీ తెలిసిన విషయమే అది. కాకపోతే భగవంతుడు అన్నవాడు మరి ఆ కుటుంబం తరపున ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎమ్మెల్యే చేసే దమ్ము ఉంది కాబట్టి ఆయనకి టిక్కెట్ రావడం జరిగింది, ఎమ్మెల్యే అవడం జరిగింది. అలాగే మరి రామకృష్ణారెడ్డి గారు కొంతమంది దగ్గర ధనం తీసుకుని డబ్బులు తీసుకుని మొన్న బెక్కవోలు ఎంపీపీగా ఎన్నికైన మరి ఎంపీపీ గారి గురించి కొన్ని అవాస్తవాలు మీరు మాట్లాడటం జరిగింది ఒక ప్రెస్ మీట్లో. అది ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని అయితే రామకృష్ణారెడ్డి గారు చేయలేదండి. అలా డబ్బులు తీసుకునే మనస్తత్వం, డబ్బులు ఇచ్చి పదవిని కొనుక్కునే మనస్తత్వం మీకుందని నేను చెప్తున్నాను. 2006 ఎలక్షన్లో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎంపీపీ ఎలక్షన్లో నేను ఎంపీటీసీగా గెలిచిన తర్వాత, మీ భార్య ఎంపీటీసీగా గెలిచిన తర్వాత మాకు సపోర్ట్ చేస్తే 40 లక్షలు ఇస్తారని చెప్పి నాకు ఫోన్ చేయడం, కవర్ చేయడం జరిగింది. మరి నా భర్త లక్ష్మీనారాయణ రెడ్డి గారు, లచ్చారెడ్డి గారు ఆ 40 లక్షలు పంపిస్తే దాని మీద ₹1 వేసి నేను వెనక్కి పంపిస్తాను, నా భార్యకి మద్దతు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మర్చిపోయారా మీరు? మీ కుటుంబం దగ్గర అన్ని తప్పులు పెట్టుకుని ఎదర కుటుంబం గురించి మాట్లాడటం అది కరెక్ట్ అయిన విషయం కాదు. సూర్యనారాయణ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోండి వాస్తవాలేటో అవాస్తవాలేటో. మరి అలాగే వినాయకుడి దగ్గర ప్రమాణకాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారి భార్య లక్ష్మి గారి ప్రమాణకం చేయలేదని మీరు ఎన్నో అవాస్తవాలు చేశారు. అది ఎవరు దొంగ ప్రమాణకాలు చేశారో, ఎవరు నిజంగా చేశారో అన్నది మరి దేవుడు మన ఎలక్షన్లో చూపించడం జరిగింది. మరి ఇంకా కూడా మీకు తెలియకపోతే మరి ఇంకా మేము ఏమనుకోవాలన్నదే మాకు అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూడా నవ్వుతున్నారండి. ఒకసారి ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు నిజమేటో దానికి తెలుసుకుని మాట్లాడడం మీరు నేర్చుకోండి. మా నాయకుడు దమ్మున్న నాయకుడు కాబట్టే ఈ రోజున ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా చక్కగా చేయడం జరుగుతుంది. అలాగే మీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి, పబ్లిక్ మీటింగ్ పెట్టి, మినిస్టర్లే కలెక్టర్ గారిని మీటింగ్ పెట్టి రండి అని చెప్పి మీరు మరి పిలిపివ్వడం జరిగింది. మీరు సిద్ధంగా ఉన్నారా? మా నాయకుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మీరు సిద్ధంగా ఉండండి. త్వరలోనే అది కూడా పెట్టడం జరుగుద్ది. అప్పుడు వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మన రామకృష్ణారెడ్డి గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 2019లో గెలిచినప్పటి నుంచి కూడా ఆయన మీద అనేకమైన కుట్రపూరిత రాజకీయం చేస్తూ అనేకమైన కేసులు పెట్టడం జరిగింది. రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైనా సరే నేను చర్చకి సిద్ధం, మీరు రండి, మీరే శాసనసభ్యులుగా ఉన్నారు, నేను మాజీ శాసనసభ్యుల్ని, నేను ఏదైనా అవినీతి చేస్తుంటే నేను చర్చకి సిద్ధమని ఆయన 5 సంవత్సరాల నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారిని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. అప్పుడు రాలేదు చర్చకి. ఇప్పుడు కూడా రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, మీరు ఎక్కడ ఏ టైం ఎనీ టైం ఎక్కడ చర్చ పెట్టినా నేను సిద్ధంగా ఉంటాను, ఎక్కడైనా అవినీతి చేసినట్టయితే మీరు నిరూపించండి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూడా సవాల్ విసురుతూ ఉన్నారు. ఈ రోజు రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మీద అనేకమైన అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా ఈ రోజు పర్సనల్ ఇష్యూని కూడా తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మూలారెడ్డి గారి కుటుంబం 42 సంవత్సరాల నుంచి రాజకీయ పరంగా ముందుకు సాగుతూ ఉంది. ప్రజల గుండెల్లో మూలారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారిని కూడా దేవుడిగా కొలుస్తున్నారు. ఎందుకంటే అనేక చోట్ల అక్కడ వాళ్ళకి మూలారెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరికి సమస్యలు ఏదైనా సరే మూలారెడ్డి గారైనా రామకృష్ణారెడ్డి గారైనా ప్రజా సమస్యల దృష్ట్యా ప్రజల మనసుల్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ 2024లో అఖండ మెజార్టీని గెలిపించి మాకు రామకృష్ణారెడ్డి గారు ఇస్తేనే మాకు ఈ నియోజకవర్గం బాగుపడుతుందని బుద్ధి వచ్చినట్టు చేశారు. ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఇంకా సూర్యనారాయణ రెడ్డి గారు ఏంటంటే వచ్చేటప్పుడు ఇంకా ముందు కాలంలో
ఏది ప్రజలు మీకు బుద్ధి చెప్తారంటే సంవత్సరం కిందటే మీకు బుద్ధి చెప్పడం జరిగింది ప్రజలందరూని. ఇంకా మీరు కోలుకోలేని స్థితిలోనే ఉంటారు. ఎందుకంటే ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధిని చూసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది. అలాంటి వ్యక్తి మీద అనేక విమర్శలు చేయడమే కాకుండా ఈ రోజు ఆయన కుటుంబం మీద అలాగే వ్యక్తిగత విషయాల మీద కూడా తెర మీదకి తీసుకొచ్చి ఏ సమస్య లేనట్టు కుటుంబ విషయాల్ని ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. మీకు సత్తా ఉంటే దమ్ము ఉంటే రామకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చి మీరు ఏ సవాలు విసిరినా కూడా ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దానికి సమాధానం చెప్పేలాగా మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే గతంలో కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన మన లక్ష్మీ గణపతి మీద ప్రమాణకం చేసి నేను ఏదైతే ఆరోపణలు చేస్తున్నావో ఆ ఆరోపణలు అన్ని మేము నిరూపిస్తామని లక్ష్మీ గణపతి మీద ప్రమాణకం చేసి రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఆయన అదే చెప్తున్నారు. మీరు ఎప్పుడు చర్చకి సిద్ధమంటే నేను అప్పుడు రెడీగా ఉన్నానని రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు మాజీ జడ్పీటీసీ గారు ఏవైతే ప్రోద్బలంతో ఇవన్నీ కూడా కుటుంబ విషయాలు అలాగే వ్యక్తిగత విషయాలను విమర్శలను తీసుకురావడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అయిన రాజకీయ విధానం కాదు. ఎందుకంటే మా రామకృష్ణారెడ్డి గారు మాకు టీడీపీలని జనసేన ఈ నాయకులందరినీ కూడా వైసీపీ నాయకులు ఎంతో ఇబ్బందులు గురి చేశారు. అయినా కూడా రామకృష్ణారెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మనల్ని ప్రజలు నమ్ముకుని ఓట్లు వేశారు కాబట్టి మనకెవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించి ఈ రోజు అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి తప్ప కక్షపూరితమైన రాజకీయానికి మనం ప్రోద్బలం చేయొద్దు అని రామకృష్ణారెడ్డి గారు చెప్పడంతో ఈ రోజు జన సైనికులైతేనో తెలుగుదేశం పార్టీ అయితేనో బీజేపీ అందరూ కూడా రామకృష్ణారెడ్డి గారు మాట మీద నిలబడి ఉన్నాము. ఆయన ఒక్కసారి మీకు ఏవైతే ఇబ్బంది పెట్టారో మీరు కూడా అలా ఇబ్బంది పెట్టండి అని ఒక్క మాట మా నాయకుడు మాకు చెప్పినట్టయితే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ మేము కూడా ఉంచదు. ఎందుకంటే మా రామకృష్ణారెడ్డి గారు ప్రజా సమస్యకే పాటుపడుతూ అభివృద్ధికే పాటుపడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా ఆయన మాట మీద ముందుకు వెళ్తా ఉన్నాం. ఇలాగ అసత్య ఆరోపణలు అసత్య ప్రచారాలు చేసి మీకు ఏదైనా నిరూపించే శక్తి ఉంటే రామకృష్ణారెడ్డి గారిని చర్చకి పిలిచి నిరూపించండి. అంతే తప్ప ఏదో మీడియా వస్తుంది మేము ఏదో మాట్లాడేస్తామనేది అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు.